చేస్తున్నారు మమ్మల్ని. మమ్మకి ఓటు ఇంటికి మాకు రేషన్ పంపిస్తున్నారు, ఇంటింటికి రేషన్ పంపిస్తున్నారు, గడప గడపకి పథకాలు వస్తున్నాయి. కరోనాలో మాకు జగన్మోహన్ రెడ్డి గారు మాసులతో సహా ఇంటికి గడప గడపకు పంపించారు. రేషన్ ఉన్న ప్రతి ఇంటికి పథకాలు అందినాయి, ప్రతి ఇంటికి పంపించారు ఆయన. ప్రతి ఇంటికి ఆయన పథకాలు వచ్చున్నాయి మాకు. మాకు ఆ వ్యవస్థ కావాలి. వాలంటీర్ వ్యవస్థ మటుకు తీసేస్తే ఒప్పుకోము మేము. వాలంటీర్లు కావాలి మాకు, వాలంటీర్లు కావాలి, వాలంటీర్లు ఉండాలి మాకు. అందుకని మేము జగన్మోహన్ రెడ్డి గారిని, నా బిడ్డ కన్న బిడ్డ కూడు పెట్టడం లేదు, కన్న కొడుకు కూడు పెట్టకపోతే ఆయన ఇచ్చే 3,000 రూపాయలతో మేము బతుకుతున్నాము. మాకు అన్యాయం చేయొద్దని మేము అడుగుతున్నాము, మాకు న్యాయం చేయమని మేము అడుగుతున్నాము. అంతే. జగన్మోహన్ రెడ్డి గారికి నాకు చదువు లేదు, నాకు మాట్లాడటం రాదు, నాకు చదువు లేదు, మీరు అర్థం చేసుకో. చాలా బాగా మాట్లాడావక్క. బాగా మాట్లాడారమ్మా. హలో 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 అన్న జగనన్న, ధన్యవాదాలు. మా ఎమ్మెల్యే గారికి, మా వెంకయ్యమ్మ గారికి, శివరెడ్డి వాసరెడ్డి గారికి, పెద్దలకి అందరికీ నమస్కారాలు అన్న. మాది దర్శి మండలం చామంతిపూడి అన్న. ఈ చంద్రబాబు ఇట్లా చేయడం ఎందుకన్నా? పింఛన్లు 6 రోజులు ఇచ్చారు ముసలోళ్ళకి పింఛన్లు. మంచాల మీద తీసుకొస్తానన్నా వృద్ధుల్ని, నడవలేని వాళ్ళని, బాగలేని వాళ్ళని, మంచాలకి ఇబ్బంది పడి ఏమి చేస్తున్నారన్న నిమ్మగడ్డ రమేశ్ను చంద్రబాబు. వీళ్ళు పింఛన్లు ఆ విధంగా చేయడం వాళ్ళ ఉసురు ఖచ్చితంగా జరిగిందన్న. మా ఉసురు ఖచ్చితంగా జరిగింది. మా పింఛన్లు తీసుకునే వాళ్ళు మొత్తం ఉసురు మొత్తం తగిలిద్ది. రాధాకృష్ణ తగిలిద్ది, రామేశ్వరరావు తగిలిద్ది, అందరూ తగిలిద్ది, మొత్తానికి తెలియద్ది. అలాగే మొత్తానికి నా ఇంటికి 85,000 వస్తాయన్నా. నీ గుండా మేము బాగుపడ్డామన్నా. నాకు నాన్నగారి టైంలో నాకు గుండె సర్జరీ చేశారన్నా. నాకు గుండె సర్జరీ చేశారు, మంచి అప్పుడు చూశారు. మా సచివాలయంలో మందులు అన్ని డాక్టర్లు మా ఇంటికి వచ్చి ఇచ్చిపోతారన్న. మాకు ఇచ్చిపోతారు మొత్తం. నీ మేలు ఎప్పుడూ మర్చిపోలేమన్నా. నువ్వే ఇంకా 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి కొనసాగాలని కోరుకుంటూ మేమందరం సిద్ధంగా ఉంటాం. మేము మీ ఎంట మీద సిద్ధంగా ఉంటాం. మా గుండెల్లో నిలిచిపోయారన్న మీరందరూ, నాన్నగారు మీరందరూ. ఇడుపుల బాగా కూడా వచ్చారన్న నేను నాన్నగారి గారికి, కాటివద్ద గారికి. అప్పుడు నాన్నగారు చనిపోయినప్పుడు దర్శి మండలంలో మేము నాన్నగారి బొమ్మ నేర్పించి ఫస్ట్ మొదట మేమే అన్నా నిన్ను తీసుకువెళ్దాం. మేము అక్కడ బస్సెట్టిపల్లి కాడ ఉండవు చూడప్పుడు, అక్కడికి మేమే తీసుకెళ్ళి మొత్తం మా శాంతిపూడిలోనే వేసామన్నా నాన్నగారి బొమ్మ. మీరంటే అంత అభిమానం అన్నా మాకు. ఆ పింఛన్లైనా ఏదైనా మా ఇంటికి ఇంత జరుగుతుందంటే నీ గుండా మాకు మేలు జరిగిందన్న. నాకు ఏదైనా మందులైనా, సచివాలయమైనా, వయసు చిన్నదైనా సచివాలయాలు ఊర్లో నెంబర్ 1 చేసి ఉన్నాను. నాకు 40 ఏళ్ల నుంచి ఓటు జరుగుతుంది. ఇంత చేసేవాడు ఎవరు లేరు, ఏ ముఖ్యమంత్రులు లేరు. ఈ విధంగా చేసిన ముఖ్యమంత్రులు లేరు. వయసు చిన్నదైనా బాగా చేసేవాడినా నువ్వు పనులు. ఒక స్కూళ్ళు కానీ, ఒక పిల్లలకి భోజనాలు కానీ నెంబర్ 1గా చేసావన్నా. నీ అమ్మిడి ఒక్కసారి ఫోటో దిగుదామని అనుకుందన్నా. ఒక్కసారి ప్లీజ్ అన్నా, ఒక్కసారి నేను ఉంటానో పోతానో నా సర్జరీ ఒక్కసారి. అప్పుడు శాంతిపూడిలో దిగా, ఇప్పుడు నీ అమ్మిడి తిరుగుదామని దిగాలన్నా. నీ మేలు మర్చిపోవాలి. జై వైఎస్ఆర్, జై వైఎస్ఆర్, జై జగన్మోహన్, జై జగన్మోహన్. పైన ముఖ్యమంత్రి పీఠంలో మన మేనిఫెస్టో మన ఎన్నికలు అయిపోయిన వెంటనే దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెనలతో మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే మొట్టమొదటి సంతకం మనం పెట్టబోయేది మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ మళ్ళీ పునరుద్ధరించడమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను. మైక్ ఇంకెక్కడన్నా అక్కడ వికలాంగుడు ఎడం చెప్పారు. అందరూ నమస్కారం. నా పేరు నరసింహారావు, దివ్యాంగ రక్ష ఫౌండేషన్ అధ్యక్షుడిని. నేను 2019కి ముందు మాట చిన్న చెప్తాను. అప్పుడు తెలుగుదేశం హయాంలో